నమస్తే. ప్రస్తుతం మనం కర్ణాటక రాష్ట్రంలోని గూగల్ అనే ఒక గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామం వద్ద నారాయణపూర్ నుంచి నేను ఏదైతే ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వదలడం జరిగింది. అక్కడ నుంచి కూడా ఇక్కడ కింది ప్రాంతానికి ఏదైతే దిగువ ప్రాంతం ఉందో ఆ దిగువ ప్రాంతం జూరాల వరకు కూడా చేరే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వీళ్ళంతా అక్రమ కట్టడ నిర్మాణాలు చేపట్టడంతో ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈ రోజు పాలమూరు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి. సాగు కావచ్చు, తాగునీరు ఒక వాటర్ కూడా వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం మనకు మాజీ శాసనసభ్యులు నారాయణపేట కావచ్చు, మక్తల్, అదేవిధంగా దేవరకద్ద ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులు ముగ్గురు ఇక్కడనే ఉన్నారు. అయితే వీరి సరిహద్దు ప్రాంతాలు అయితే ఏదైతే నారాయణపేట అదేవిధంగా మక్తల్ ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లుంది? ఎందుకంటే మీరు సరిహద్దు ప్రాంతాల మాజీ శాసనసభ్యులు, ఎట్లా ఈ కర్ణాటక ప్రాంతానికి సంబంధించి మనం చూసాం ఆర్డిఎస్ లో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు తుంగభద్ర, కృష్ణా, భీమా ఈ ప్రాంతాల మీద కూడా అక్రమ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎట్లుంది? వాస్తవంగా చెప్పాలంటే కృష్ణా మీద కర్ణాటక వాళ్ళు అడ్డగోలుగా రోడ్ కమ్ బ్యారేజ్ అని, డ్రింకింగ్ వాటర్ బ్యారేజెస్ అని చెప్పి ఎనీ క్లియరెన్సెస్ లేకుండా తీసుకొని కడతా ఉన్నారు. దాని నుంచి మనకు వచ్చే ఫ్లో తగ్గిపోతా ఉన్నది. ఈ రోజు మనకు దాదాపు శ్రీశైలం కానీ జూరాలకు కానీ మనకున్న బ్యారేజ్ ఉన్నాయి, రెండే పెద్దవి. వాటికి నీళ్ళది శాతం తగ్గిపోతా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే మన తెలంగాణ ఒక మీటర్ కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలోనే మనకు వాళ్ళు బ్యారేజ్ కట్టుకుంటున్నారు. అట్లా కట్టడంతో ఏమైందంటే మనకు వచ్చే నీళ్లు కూడా లిఫ్ట్లకు కూడా చిన్న చిన్న లిఫ్ట్లు ఉన్నాయి మన దగ్గర అంతా. ఆ చిన్న చిన్న లిఫ్ట్లకు కూడా యాసంగి పంటకు కానీ తాగనికి నీళ్ళకి కానీ చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. ఇంతకుముందు మీరు చూస్తారు గూడూరు అనేది, గూడూరులో ఎక్కువ మటుకు భీమాల కృష్ణా కన్నా ఎక్కువ ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది. ఇది జర స్లోగా ఉంటుంది, భీమా ఫాస్ట్గా ఉంటుంది, వాటర్ ఫాస్ట్గా ఉంటుంది. దాని కింద వాళ్ళు ఇప్పుడు దాదాపు 8-9 బ్యారెల్ కట్టారు. ఎక్కడి నుంచి మన ఉజ్జయిని నుంచి చూసుకుంటూ వచ్చి మన దగ్గర లాస్ట్ గూడూరు కూడా కట్టారు. అంటే దాని అర్థం మనకు నీళ్ళు ఇవ్వకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి ఎక్కువైతే మనం వాడుకునాలి. ఇది ఎవరిచ్చిన ఆర్డర్, వాళ్ళకి TWC క్లియరెన్స్ ఉందా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా, ఇవన్నీ చూడాలి కదా. ఏ చూడకుండా గుడ్డిగా కడుతున్నారు అంతే. ఏమనంటే మాట్లాడితే డ్రింకింగ్ వాటర్ అని మాట్లాడతారు అందరు. ఇది చాలా నష్టం జరుగుతుంది. కానీ అప్పుడు రైతులకు ఉంటే ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ రైతులకు ప్రాధాన్యత అనేది లేకుండా చేసి పడేసింది. ఈ గవర్నమెంట్ అట్లే ఉంది, మా తెలంగాణ గవర్నమెంట్ అట్లనే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు రైతుల గురించి మాట్లాడుతుండే, రైతులకు ఏదైనా చేసి పెడుతుండే, నీళ్లు కానీ ఏది కానీ ఫస్ట్ రైతులు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అట్లా లేదు. ఇక్కడ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ కూడా అట్లా లేదు. దీని అర్థం ఏంది అంటే వాళ్ళ స్వార్థాల కోసం ప్రభుత్వాలు నడుపుతున్నారు తప్పిస్తే ఎవరైతే ఏం చేసేది మనకేంది, మనం బాగుంటే చాలు కదా అనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు నడుస్తుంది అంతే తప్పిస్తే దాని నుంచి నష్టపోయేది ఎక్కువ మటుకు మనము ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులే. రేపటి నాడు యాసంగి ఈసారి సమ్మర్ లో నేను అనుకుంటా తాగడానికి నీళ్ళు కూడా మనకు ఉండకపోవచ్చు. ఈ కరువు వచ్చిందంటే ఇంతకుముందు ఒకసారి 7 ఏళ్ళు కరువు చూసిట్టే మనం చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు. మళ్ళీ ఇది తలపిస్తుంది మనకి ఈసారి. ఇది మళ్ళీ ఎక్కడ దాకా తీసుకుపోతుందో, ఎంత నష్టం చేస్తుందో తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొంచెం ముందు జాగ్రత్త వహించేది ఉండే. ముందే ఉన్న నీళ్ళని జాగ్రత్త ఓడిచి పట్టుకొని దాన్ని ఇంకా జర నింపుకొని అట్లా చేసుకునేది ఉండే. కానీ చేయలేదు. ఎగ్జాంపుల్ గా మొన్న జూరాలో ఉన్న నీళ్ళని మొత్తం నెట్టంపాడు కొట్టి పడేసాడు. ఇంత దౌర్భాగ్యం అది. నెట్టంపాడు ఎప్పుడు కొట్టాలా? ఫ్లడ్ వచ్చినప్పుడు కొట్టుకోవాలి. భీమా కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు నింపుకోవాలి. అట్లాంటిది ఉన్న నీళ్ళు డ్యామేజ్ తీసుకుని నెట్టంపాడు కొట్టుకుంటే ఎట్లా? కలిసి ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు. సరే ఈరోజు అదృష్టం కొద్ది మనకి కృష్ణ నీళ్ళు వస్తున్నాయి, పైనుంచి వర్షాలు పడ్డాయి. ఇది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు, 5 రోజులు వస్తుందా 3 రోజులు వస్తుందో తెలియదు మనకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం రేపటి ఎంత నష్టపోతాం అనేది. సార్, ఇప్పుడు ఏదైతే దేవరకద్ద ప్రాంతంలో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా భవిష్యత్తులో ఉనికి అంటే ప్రశాంతంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ కర్ణాటక ప్రభుత్వాలు అయితే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణాలు కావచ్చు, అక్రమ ప్రాజెక్టులు కావచ్చు, అంటే 100% ఈ రోజు ఏమనిపిస్తలేదు. కానీ రాబోయే కాలంలో వీళ్ళు ఏదైతే బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కావచ్చు, ఇవాళ మనం గూగుల్ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తే 10 కిలోమీటర్ల వరకు నీళ్ళు ఆగినాయి. 10 కిలోమీటర్లో లెఫ్ట్ అండ్ రైట్ 5 కిలోమీటర్ల వరకు పైపులతో నీళ్ళు తీసుకపోతారు. ఆల్రెడీ పవర్ హౌజులు నడుస్తున్నాయి, ఆల్రెడీ లిఫ్ట్లు నడుస్తూ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క 10 కిలోమీటర్లకు ఒక్కొక్క బ్యారేజ్లు ఉన్నాయి. అంటే రాబోయే కాలంలో జూరాలకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఎప్పుడు వస్తాయి? ఆల్మట్టి మొత్తం నిండి, నారాయణపూర్ మొత్తం నిండి, బ్యారేజ్లన్నీ నిండి, వాళ్ళ కడుపు మొత్తం నిండిన తర్వాత కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. కిందికి వచ్చింది అనుకోండి, వచ్చే వరకు మనకు సెప్టెంబరు, అక్టోబరు వచ్చిన తర్వాత కూడా మనకు జూరాల నిండి శ్రీశైలం పోయే లోపల, శ్రీశైలంలో మనం లిఫ్ట్ ఎత్తే లోపల వాళ్ళు గేట్లు ఎత్తేస్తారు పోతేడు పడగడ. పోయిన సంవత్సరము
మన చాతగాని ప్రభుత్వము అవగాహన లేకుండా 42 రోజుల తర్వాత జూరాలలో కోయిల్సార్ లిఫ్ట్ స్టార్ట్ చేశారు. దాని మూలంగా ఏమైంది, ఆంధ్ర వాళ్ళు మనకంటే నీళ్లుండి ఎక్కువ తీసుకుపోయారు. మనము 65 టీఎంసీలు నీళ్లు ఉండి కూడా తక్కువ వాడుకున్నాం. నీళ్లు ఉన్నప్పుడే కా పరిస్థితి ఉంటే ఇలా నీళ్లు లేకుండా ఇల్లు కరువు పరిస్థితి వస్తే వీళ్ళు ఎక్కడో అక్కడ రేగలిగేళ్ళు పెట్టి నీళ్ళు ఆపితే మన పరిస్థితి ఏంటి? మనము ఎప్పుడైనా పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి, దూరదృష్టి ఉండాలి. రేపు 5 ఏళ్లకు 10 ఏళ్లకు 20 ఏళ్లకు ఏం కావాలి ఈ ప్రజలకు అన్న ఆలోచన ఉండాలి. ఇలా కేసీఆర్ గారి లాంటి నాయకుడు 30 ఏళ్ల తర్వాత జనాభా ఎంత ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి భగీరథ పెట్టాడు. పాలమూరు రంగారెడ్డి అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో తెలంగాణ ఉద్యమం కొరకి భయపడి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే 4 రిజర్వాయర్లు అన్ని కలిపితే కూడా 4 టీఎంసీలు లేవు. అప్పుడు ఏం చెప్పారు మాయమాటలు తెలంగాణ పాలమూరు జిల్లా ప్రజలకి? మీది అనువైన ప్రదేశం కాదు, రిజర్వాయర్లు కట్టడానికి అనువైన ప్రదేశం కాదన్నారు. అదే ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక ఇలా 70 టీఎంసీల రిజర్వాయర్లు ఎట్లా కట్టుకున్నాం? ఇలా 90% పనులు అయిపోయినాయి. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ నష్టం జరిగిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ అదే నష్టం జరుగుతా ఉంది. నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేసింటే పాలమూరు రంగారెడ్డి 6 నెలలు కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్. మా హయాంలో 90% అయిపోయింది. ఒక 10% ఉన్నదాన్ని కంప్లీట్ చేసుకుంటే ఇలా ఎంత కరువు వచ్చినా కూడా 70 టీఎంసీల నీళ్లు మనల్ని నిల్వ చేసుకునేటోళ్ళం. ఒకసారి ప్రాజెక్టులో నీళ్లు ఉంటే ఆటోమేటిక్ గా బోర్లు రీఛార్జ్ అవుతాయి. ఈ ముఖ్యమంత్రి మన జిల్లా నుంచి ఉన్నాడు. ఈ 2.5 ఏళ్ల క్రితమే ఏదైతే మా గవర్నమెంట్ లో అయిన టెండర్లు కాలువలు దువ్వింటే ఇవాళ పొలాలకు నీళ్ళు వస్తుండే కదా. ఎందుకు టైం 2.5 సంవత్సరాల ఒక క్రూషియల్ టైం ఎందుకు వేస్ట్ చేసినాం? ఇవాళ కింద ఆ పరిస్థితి ఉన్న ప్రభుత్వం ఆ పరిస్థితి, పైన ఉన్న కర్ణాటక ప్రభుత్వం ఈ పరిస్థితి. అంటే 3 దిక్కుల అన్యాయమే. తుంగభద్ర మీద అక్రమ ప్రాజెక్టు కడుతున్నారు, భీమా మీద బ్యారేజీలు కడుతున్నారు, కృష్ణ మీద బ్యారేజీలు కడుతున్నారు. రాబోయే ఒక 4-5 ఏళ్ల తర్వాత ఒక చుక్క నూరు కిందికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచన చేయాలి. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూనే పైన అక్రమంగా ఎవరైతే కడుతున్నారో దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ప్రజల పక్షాన మనం ఉండాలి, రాష్ట్రం పక్షాన మనం ఉండాలి. దోస్తాన తర్వాత, పార్టీ తర్వాత, కానీ ప్రజలు ఇంపార్టెంట్. అందుకే మొన్న 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నప్పుడు చాలా క్లారిటీ వచ్చేది ఉంది మన ప్రాజెక్టులకు సంబంధించి. 2.5 ఏళ్ళ క్రూషియల్ టైం నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. ఇవాళ మనకు వాళ్ళు ఎట్లయిపోయిందంటే నారాయణపూర్ అల్మట్టి నిండితే నారాయణపూర్కి వదులుతారు, నారాయణపూర్ నిండితే కిందికి వదులుతారు. మళ్ళీ ఒక్కొక్క బ్యారేజ్ నిండుకుంటూ పోవాలి. మళ్ళీ 3 రోజులు వర్షం ఆగింది అనుకోండి, వీళ్ళకి మాత్రం ఫుల్ కలకలలాడుతూ ఉంటది. మనది మాత్రం అడుక్కున్నట్లే, వీళ్ళు గేట్ తీసుకోవాలి లేకపోతే లేదు. విపరీతమైన వరద వస్తే తప్ప మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. మేము మొన్న పాదయాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి గారు వచ్చి రివ్యూ చేసి 6 నెలలు కంప్లీట్ చేస్తున్నాడు, చాలా సంతోషం. సరే ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు కొంచెం కదలిక స్టార్ట్ అయింది, కానీ దాంట్లో సీరియస్నెస్ ఉండాలనే కోరుతా ఉన్నాం. ఏదో మాటలు చెప్పినాము పోయినాము అనేది కాదు. ఎందుకంటే రానున్న కాలంలో మిమ్మల్ని నమ్మి పాలమూరు జిల్లా ప్రజలు 14 కాన్స్టిట్యూన్స్ లో 12 గెలిపించారు, ఓన్లీ రేవంత్ రెడ్డి మూలంగా. జిల్లా నుంచి ముఖ్యమంత్రి అవుతుందని. కానీ రేపు మీరు ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతారు జిల్లా ప్రజలకి ఏం చెప్తారు? ఇంత గొప్పగా గెలిపించి నేను జిల్లా నుంచి అవుతున్నా గెలిపియండి అన్నారు. జిల్లాకు ఒరిగింది ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? సామాన్య జనానికి వచ్చింది ఏంది? గది కదా ఆలోచన చేసేది. ఇప్పటికీ ఆ సినిమా అయిపోయింది, సగం సినిమా ఇంటర్వ్యూలు అయిపోయింది. సినిమా ఫ్లాప్ అనేది ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడన్నా ఉన్నన్ని రోజులన్నా ఫ్యూచర్ లో ఇంకా బదనాం కాకుండా ఉండాలంటే ఎంతో కొంత పని చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా ముందు జాగ్రత్తగా చేయాలి. పాలమూరు రైతాంగాన్ని కాపాడాలి. అక్రమ ప్రాజెక్టులను అన్నిటిని అడ్డుకోవాలి. పాలమూరును కంప్లీట్ చేయాలి. నిజంగా పాలమూరు కంప్లీట్ చేయకపోతే మీరు ఇచ్చిన టైం 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర షురూ చేస్తాం. 100% ప్రజలను చైతన్యం చేస్తాం. ఇదికున్న పరిస్థితి మనం చూస్తాం. కర్ణాటక ప్రాంతంలో జలకళ కనిపిస్తుంది, పాలమూరులో మాత్రము ఎడారి ప్రాంతంగా కనిపిస్తుంది అంటూ కూడా మాజీ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 6 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోతే మళ్ళా పాదయాత్ర కొల్లాపూర్ నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాసనసభ్యులు, బీఆర్ఎస్ వాళ్ళు, మాజీ శాసనసభ్యులు వీళ్ళంతా కూడా పాదయాత్ర నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గూగుల్ నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి మన తొలివేలు కోసం మీ మధు.